హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ అత్త కోడల్. సో తమ్నెల్ చూసేశారు కదా, వినాయక చవితి అందరూ ఎలా చేసుకుంటున్నారు. నేనైతే మార్నింగే లేచి చక్కగా ఇల్లు గుమ్మాలు అన్నీ ఒత్తేసుకొని దేవుడి గది కూడా నీట్గా శుభ్రం చేసుకొని ఇంకా దేవుడికి కావాల్సిన ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా ఈలోపు మా దేవి అయితే దేవుడికి ఉండ్రాలతో అయితే దండ కుట్టేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇంట్లో అందరూ ఉంటే ఇలా మనిషి ఒక పని సాయం చేసుకుంటే పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది. మేమైతే చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతం ఎంత హ్యాపీగా చేసుకున్నానో వినాయక చవితి కూడా అంత హ్యాపీగానే చేసుకున్నా. మా దేవి అంటుంది, శివ నాకు ఎప్పుడు నువ్వు గారెలు వేసినప్పుడే వీడియో తీస్తున్నావు శివ అంటుంది. సో అది నాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో గారెలు అయితే చాలా బాగా వేస్తుంది. అందుకే గారెలు అయితే దేవికే అప్పచెప్పాను. మిగతా ప్రసాదాలన్నీ నేనే చేశాను. ఈలోపు నెక్స్ట్ ఇంకా శారీ కూడా కట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర డెకరేషన్ అది చేసేద్దామని చెప్పి వచ్చి కూర్చున్నాను. ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్దేసి మా బొజ్జ వినాయకుడి ఫేస్ అయితే రివీల్ చేస్తున్నాను. మా వినాయక ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలానే మీ పూజలు ఎంతవరకు వచ్చాయి కింద కామెంట్ చేయండి. ఇంకా అలానే నా పూజలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకైతే కింద చెప్పండి. సో నెక్స్ట్ టైం నేను అది రిపీట్ చేయను. ఇంకా మా ఈషా పాప కూడా రెడీ అయిపోయింది. ఈసారి ముందే లేచింది. సో అందుకే తనకు కూడా ఫ్రెష్ అప్ చేయించేసి స్నానం అది చేయించి చక్క జడది కూడా వేసాను. ఫ్రాక్ వేసాను అంతే సింపుల్గా. తను ఉంటే నాకైతే అసలు పని అవ్వదు. మీరే చూడండి వీడియో లాస్ట్ వరకు, తీయొద్దనివన్నీ తీస్తూనే ఉంటుంది. చిన్నపిల్ల కదా, సో చిన్నపిల్లకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. కానీ ఈషా లేకపోతే ఒక 1 hour లేకపోతే నాకైతే ఏం తోచదు. తను ఉన్నప్పుడు అబ్బా అమ్మాళ్ళ ఇంటికి పంపించేస్తున్నా బాగుండు అనిపిస్తుంది. మా డాడీ ఉంటే అసలు సాధారణంగా ఈషా మన దగ్గర ఉండదు, అమ్మాళ్ళ దగ్గరే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇంకా నా శారీ లుక్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా దేవుడి దగ్గర అయితే అన్నీ పెట్టిన తర్వాత మా అత్తయ్య దీపం అది అయితే పెడుతున్నారు. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండగా మనమైతే దీపం పెట్టకూడదు కదా. సో నేను మా అన్నీ డెకరేట్ చేసి తనకి తెలియదు కాబట్టి దీపం పెట్టే టైంకి అత్తమ్మ అయితే దీపం పెట్టేస్తున్నారు. సో అందరూ మనస్ఫూర్తిగా అందరి లైఫ్ బాగుండాలని అయితే గణపతికి దండం పెట్టుకోండి. మొదటగా మనం పూజించేది గణపతినే కదా. సో మా అత్తయ్య కూడా పెట్టేశారు దీపం. ఇంకా ఇక్కడ నేను పసుపుతో వినాయకుడిని అయితే రెడీ చేస్తున్నాను. అంటే మనం పెట్టుకోవాలి కదా వినాయకుడిని. ఇంకా మామిడి తోరణాలు అన్నీ మేము ముందు రోజు నైటే వెళ్ళి షాపింగ్ చేసాము. అంటే బాగా వర్షం పడుతుంది కదా, మార్కెట్కి అయితే వెళ్తామా అనుకున్నాం. కానీ దేవుడి దయ వల్ల వర్షం అయితే తగ్గింది. ఇంకా తర్వాత మార్కెట్కి కూడా వెళ్ళాం. అప్పుడే మా ఈషా పాప మెడల అయితే గోల్డ్ది ఆంజనేయస్వామి బిల్లు ఉంటుంది, ఇంకా వెండిది కూడా ఉంటుంది. అదైతే పోయింది. ఎక్కడ పోయిందో. సో పోయిందని మనమైతే బాధపడకూడదు కదా. మనది కాదు అనుకున్నప్పుడు ఎలా అయినా పోతుంది, మనది అనుకున్నప్పుడు మనకి ఎలా అయినా దక్కుతుంది. ఇంకా మా అత్తమ్మ అయితే దీపం కూడా పెట్టేశారు. ఇంకా నేను కూడా రెడీ చేస్తాను. ఏంటక్క మీరు అంత సింపుల్గా రెడీ అవుతున్నారని అడుగుతున్నారు. నాకైతే ఫస్ట్ నుంచి అలానే ఇష్టం. నేను ఏమీ కూడా యూజ్ చేయను, అలా జ్యువెలరీ కూడా ఎక్కువగా పెట్టుకోను. జస్ట్ చాలా సింపుల్గా ఉంటాను నేను. సరే ఈసారి మీరు అడుగుతున్నారు కదా, ఒకసారి ఏదైనా ఫెస్టివల్కి మాత్రం గ్రాండ్ లుక్ అయితే ఇస్తాను. సో నేను కూడా చూసుకోవాలని ఉంది నేను ఎలా ఉంటానో అనేది. ఇంకా ప్రసాదాలు అవి చేశాను కదా దేవుడి దగ్గర పెట్టడానికైతే ఇంకా ఆకు అరిటాకు అయితే తీసుకుంటున్నాను. ఇంట్లో పూజ చేసుకుంటే ఎక్కడ తెలియలేని ఆనందం అంతా వచ్చేస్తుంది. ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటుంది. అదే మనం ఇంట్లో పూజ ఏం చేసుకోకపోతే అందరూ చేసుకుంటే మనం అనుకుంటాం అబ్బా అందరూ చేసుకున్నారు మనం చేసుకోలేదని చెప్పి. ఇంకా గణపతి దగ్గర కూడా దీపం అయితే పెట్టేశారు. ఇక్కడ ఈషా ఇంకా ఊదొత్తులు అగరబత్తులు అన్నీ తీసేస్తుంది. అస్సలు ఉండదు. ఇంకా తనైతే అసలు రెడీ అవ్వదు. మీరు అంటే చాలామంది అడుగుతున్నారు ఏంటక్క ఈషాని రెడీ చేయరని చెప్పి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ చిన్నపిల్లల బాధ ఏంటి అని. వాళ్ళు మనం ఎంత రెడీ చేసినా వాళ్ళైతే రెడీ కారు. మేము తనకి గోపుగా గెటప్ వేసినప్పుడు కూడా అస్సలు రెడీ అయ్యేది కాదు, మాకు అస్సలు సహకరించేది కాదు. కానీ లాస్ట్కి ఏదో విధంగా చేసాము. ఇంక మా దేవి కూడా రెడీ అయిపోయింది. సో దేవుడికి స్వీటు ఇంకా లడ్డు పెట్టడానికి బౌల్ తెచ్చు అని చెప్తున్నాను దానికి. ఒక్కొక్కటి ఇస్తుంటే మా అత్తయ్య అలా ఒక్కొక్కటి అయితే దేవుడి దగ్గర పెట్టేస్తున్నారు. ఈషా దేవుడి దగ్గర పెట్టమ్మా అంటే కూర్చుంటుంది రెడీగా తినడానికి. అగో సో లడ్డు అయితే దేవుడికి ఇష్టం కదా, సో దేవుడి కోసం అని చేశాను.
ఇంకా అట్టుపళ్ళు ఇంకా ఇంకేముంటుంది దేవుడికి పెట్టాల్సిన ప్రసాదాలన్నీ కూడా నీట్గా తయారు చేసేసి పెట్టేసాము. ఇంకేమేమి వండానో సో అది కూడా చూసేయండి. సో ఫస్ట్ అయితే పరవన్నం చేశాను. పరవన్నంతో పాటు ఇంకా పులిహోర చేశాను. ఇంకా సేమియా కూడా చేసా. సేమియాతో పాటు కొమ్ము శనగలు చేశాను. ఇంకా గారెలు దేవి వేసింది కదా, ఇంకా అటుకులు కూడా పెట్టాను. ఉండ్రలు వచ్చి వినాయకుడు మెళ్ళ అయితే వేసేసాము. సో దేవుడి కోసం ప్రసాదాలన్నీ తీస్తున్నాను. ఇంకా ఆ రోజే నేనైతే ఊరు వెళ్ళాను. సో చిప్పాడ గుడిలో సుత్తమ్మవారి తల్లి అమ్మవారు ఉంటారు. సో ఆ లాక్ తీసాను, కాకపోతే అది మనకి నేను చూస్తాను పెడతానో లేదా అనేది. చాలామందికి తెలిసే ఉంటుంది సుత్తమ్మవారి తల్లి. సో ప్రసాదాలు అయితే పెట్టేసుకున్నాను. ఆ ప్రసాదాలన్నీ పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈషా చూడండి వాళ్ళ డాడీతో ఎలా ఆడుతుందో, ఫుల్గా ఆడుకుంటారు నన్ను అయితే వీళ్ళిద్దరూ కలిపి. వాళ్ళ డాడీ చూడండి ఆడుతుంటారు, తను ఎంత బాగా ఆడుతుందో. వాళ్ళ డాడీకి తినిపిస్తుంది. ఇంకా దేవుడి దగ్గర అయితే మంచిగా ఆకులన్నీ అయితే పెట్టేసుకున్నాము. నాకు తెలిసినట్టు నేనైతే పూజ చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ. ఇంకా మా అత్త దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. ఈషా ముందే వెళ్ళిపోద్ది గంట కొట్టడానికి. తనకు గంట ఇచ్చేస్తే చాలా అలా కొట్టుకొని ఉంటుంది. ఇలానే ఏమైనా ఫెస్టివల్స్ వస్తే చేసుకోవాలని ఉంటుంది కదా, అప్పుడప్పుడు చేసుకోకపోతే మనకు చాలా బాధగా ఉంటుంది కూడా. సో దేవుడు సహకారం ఉంటే మనం ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా దేవుడి దగ్గర అయితే ప్రసాదం కూడా పెట్టేశాను. ఏదో నాకు హ్యాపీ అనిపించినట్టు, నాకు తెలిసినట్టు అయితే చేసుకున్నాము. ఇంకా దేవి కూడా మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతుంది. ఇంకా నెక్స్ట్ తన బుక్స్కి కూడా ఓం అని రాసి బుక్స్ ఇంకా పెన్ అక్కడ పెట్టింది దేవుడి దగ్గర. ఆ కొబ్బరికాయ కొట్టడానికి ఎన్ని బాధలు పడుతున్నారో. సో నాని అయితే తర్వాత మా అందరం రెడీ అయిపోయిన తర్వాత నాని కూడా రెడీ అయ్యి మంచిగా దేవుడికి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అది కొట్టారు. ఇంకా కొబ్బరికాయ అక్కడ పెట్టేసి బుక్కి ఓం అని రాసి బుక్ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకుంది. సో గణపయ్య, మా బొజ్జ గణపయ్య ఎలా ఉన్నారో కిందన కామెంట్ చేసేయండి. సో మార్కెట్లో అయితే ఆ రోజు చాలా తిరిగాము, ఎందుకంటే చాలా రష్గా ఉంది. మార్నింగ్ నుంచి వర్షం పడడం వల్ల మార్నింగ్ ఎవరు వెళ్ళి ఉండరు, అందరూ నైట్ 6 అయిపోయింది. 6 తర్వాతే అందరూ వచ్చారు. నేను కూడా ఆ టైంకి వెళ్ళాం. సో చాలామంది మమ్మల్ని అయితే గుర్తుపట్టి ఈషా అండి మీరా అన్నట్టు అడుగుతున్నారు. చాలా థ్యాంక్స్ నన్ను అలా గుర్తుపట్టి మమ్మల్ని అడుగుతున్నందుకు. ఇంకా మా విశ్వగాడు కూడా స్నానం చేసి వచ్చాడు. వాడికైతే బొట్టు పెడుతున్నాను. ఇంకా వాడికి కూడా బొట్టు పెట్టేసి, ఎందుకంటే వాడు కూడా మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వాడికి కూడా మేము రెడీ చేయాలి. అందుకని వాడు కూడా స్నానం చేయించాం. స్నానం చేయించి ఈలోపు మేము పూజ చేసినలో వాడు మా మావయ్య అయితే స్నానం చేయించారు. ఇంక బొట్టు పెట్టేశాను వాడికి. ఇంక ఈషా తల్లికి కూడా బొట్టు పెడుతున్నాను. బొట్టు అయితే బాగానే పెట్టించుకుంటుంది, కానీ ఆ తర్వాత పీకేస్తుంది ఇంకా బొట్టు. గంట పట్టుకొని ఆ గంటే కొడుతుంది అలా. కానీ మా విశ్వగడ్ లాంటి లైఫ్ ఎవరికి వస్తుంది చెప్పండి? చాలా సేఫ్ లైఫ్ వాళ్ళది మాత్రం. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఈషా అందరూ అలా కూర్చున్నారు. ఇంకా నేను దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే సరుతున్నాను, తీస్తున్నాను అక్కడ. ఇంకా అట్ లాస్ట్ మా ఈషా తల్లి కూడా దండం పెట్టేసుకుంటుంది దేవుడికి. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే షూర్గా చేస్తాను. అంటే కుకింగ్ వీడియోస్ కానీ, ఈషా పాపతో కానీ, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే ఒక ఐడియా ఇవ్వండి మీరు, నేనైతే కన్ఫామ్గా చేస్తాను. సో మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీ పూజ ఎలా అయిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలానే నేను ఏమేమి మిస్టేక్స్ చేశానో అవి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను అది రిపీట్ చేయను. మరి ఇంకుంటా, బాయ్ బాయ్.